తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాషా ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే, ఒక మంచి శుభవార్త ఏమంటే, ఒక మంచి గుడ్ న్యూస్. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో కొత్త ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఆ ఆఫర్లు ఏమిటినంటే, చాలామందికి కొత్త రేషన్ కార్డులు అవి ఎప్పుడు ఇస్తూ ఉన్నారు, అది యా నెలలో వస్తుంది, ఎప్పుడు ఇస్తారు, దాని గురించి. ఇంకొకటి ఏమిటంటే, చాలామందికి మహిళలకి మంచి బస్సులో ఫ్రీ ఛార్జ్, టికెట్టు లేకుండా మంచి ఆఫర్లు, బస్సులో ఎక్కడన్నా ప్రయాణించవచ్చు, దాని గురించి. ఇంకొకటి ఏమిటంటే, మన భారతదేశంలో చాలా జాగాల్లో మనము తినే ఆహార పదార్థముల్లో చాలామందికి ఇంట్లోనే చేసి తినే ఐటములలో కొన్ని ఎఫెక్ట్లు అవుతూ ఉన్నాయి. చాలామందికి ఎఫెక్ట్లు అవుతాయి. మనము దుకాణంలోని ఇంకా అంగిళ్ళలోని ఇంకా ఐటములు తీసుకుని వచ్చి మన ఇంట్లోనే మనము తయారు చేసే మన ఆహార పదార్థముల్లో మనము తినే ఐటములలోనే చాలామందికి ఎఫెక్ట్లు అవుతూ ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ ఏమిటంటే, చాలామందికి క్యాన్సర్ వచ్చేది కానీ, గుండె నొప్పి వచ్చేది కానీ, హార్ట్ వచ్చేది కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఏమిటికి జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, అందులో ఏమి ప్రాబ్లము, అందులో ఏమి కల్తీ అయ్యింది, దాని గురించి మనము తెలుసుకోవాలి. ఒకటి ఏమిటంటే, చాలా జాగాల్లో చాలా టార్గెట్లు నడుస్తూ ఉన్నాయి, దొంగతనములు నడుస్తూ ఉన్నాయి. బంగారము కానీ, డబ్బులు కానీ, ఇలాంటివి దొంగతనాలు చాలా జాగాల్లో నడుస్తూ ఉంటాయి. అది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఇలాంటివి దాని గురించి. ఏమిటంటే, చాలామందికి తక్కువ వయసులోనే తల వెంట్రుకలు, జుట్టు కానీ తెల్లగా అవుతాయి, తెల్లబడిపోతాయి. ఆ వెంట్రుకలు కానీ, జుట్టు కానీ అవి ఎందుకు తెల్లబడిపోతాయి, దాని గురించి, దానికి ఏమి ఎఫెక్టు, అలాంటివి ఏమి ఎఫెక్ట్ అయితే ఇలాంటి తక్కువ వయసులోనే తల వెంట్రుకలు, జుట్టు కానీ ఇలాంటివి తెల్లబడిపోతాయి. ఒకటి ఏమిటంటే, చంద్రుడిని చాలామంది చందమామ అని పిలుస్తారు. అది ఎందుకు పిలుస్తారు, ఎవరు పిలుస్తారు, దాని గురించి. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో చాలామంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము ఫ్రీ. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది ఎవరు చెబుతున్నారు? మన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే, మన భారతదేశంలో, మన కర్ణాటక స్టేటులో అది అక్కడ ఏమిటంటే, బస్సులో చాలామంది మహిళలకి ఫ్రీగా పెట్టిండారు ఆఫరు. అలాంటి ప్రయాణము, బస్సుల్లో ప్రయాణము, ఉచిత ప్రయాణము అని మన ఆంధ్రప్రదేశ్, ఏపీలో కూడా ఇలాంటివి అమలు చేస్తామని చెబుతుంటారు. మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణము ఫ్రీ అని చెబుతుంటారు. భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, ఏపీ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలామందికి, ప్రతి ఒక్కరికి చాలా స్కీమ్లు ఇస్తూ ఉన్నారు. చాలా స్కీమ్లు ఇచ్చిండారు. ఆ స్కీమ్లు ఏమిటంటే, ప్రతి ఒక్కరికి లాభము అవుతుంది, ప్రతి ఒక్కరికి లాభము అవుతూ ఉంది. అలాంటి ఆఫర్లు చాలా ఇచ్చిండారు. కానీ ఇంకొకటి ఆఫర్ ఏమిటంటే, మహిళలకి బస్సు ఫ్రీ, బస్సులో ప్రయాణము ఫ్రీ, అలాంటి ఆఫర్లు ఇప్పుడు ఇవ్వబోతుంటారు. ఆ ఆఫర్లు మన భారతదేశంలో, కర్ణాటక దేశంలో ఇలాంటివి ఆఫర్లు అమలులో ఉన్నాయి. అలాంటి ఆఫర్లు మన భారతదేశంలో, ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో మనం ఇస్తాము అని చెబుతుంటారు. ఒకటి ఏమిటంటే, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఏపీ ప్రదేశంలో ఏమిటంటే, రేషన్ కార్డులు కొత్తవి ఇప్పుడు ఇవ్వబోతుంటారు. ఆ రేషన్ కార్డులు ఏ సైజులో, ఎలాంటి ఆకారంలో వస్తుంది అని చెబుతుంటారు. మన
మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వము ఎప్పుడు ఇస్తారు ఈ రేషన్ కార్డులు అని చెబుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెబుతున్నారు ఆగస్టు 25వ తేదీని ఇంకా ఇవి జారీ చేస్తాము. ఇలాంటివి రేషన్ కార్డులు చిన్న సైజులో ఒక డెబిట్ కార్డులు వస్తాయి. అలాంటి ఆ కార్డు సైజులో ఇలాంటివి ఆ సైజులో ఇలాంటివి రేషన్ కార్డులు ఆగస్టు 25వ తేదీని ఇంకా మనము జారీ చేస్తాము అని చెప్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఒకటి ఏమిటంటే చాలామందికి తల వెంట్రుకలు జుట్టు కానీ ఇలాంటివి తక్కువ వయసులోనే తెల్లగా అయిపోతాయి. అది ఎందుకు అయిపోతాయి దాని గురించి చాలామంది బ్లాక్ కలరు డై ఇలాంటివి వేసి నల్లగా వచ్చేలాగా అలాగా డైలు వేస్తూ ఉంటారు, అలాగా కలరు వేస్తూ ఉంటారు. ఆ కలరు వెయ్యకుండానే తల వెంట్రుకలు అవి చాలా దినాలు ఉండలేదు. ఆ కలరు 2-3 దినాలు కానీ 4 దినాలు కానీ తర్వాత అది మనము కడిగితే అది వెళ్ళిపోతుంది. ఆ కలరు మళ్ళీ తెల్లగా కనబడుతాయి. అందుకని ఇప్పుడు కొత్తగా చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్లు ఏమి చెబుతుంటారు అంటే ఇప్పుడు ఒక కొత్త ఫార్ములా ఏమిటంటే కొబ్బరి నూనెలోనే కొన్ని కెమికల్స్, కొన్ని కలర్స్, కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవి కలుపుకొని కొబ్బరి నూనెలోనే అది పూసుకుంటే ఆ తెల్ల వెంట్రుకలు లేకుండా నల్లగా మారవచ్చు అని చెబుతుంటారు ఆయుర్వేదిక్ డాక్టర్లు. అది ఎప్పుడు వస్తుంది? ఆ కొబ్బరి నూనెలోనే మనం ఏమి కలుపుకొని పూసుకుంటే తలకి ఆ తల వెంట్రుకలు నల్లగా అయిపోతాయి. అది ఎప్పుడు వస్తుంది ఆ కలరు అని చెబుతుంటారు ఆయుర్వేదిక్ డాక్టర్లు. అది ఎప్పుడు ఎలా చేయవచ్చు? మన ఇంట్లోనే మనము చేసుకోవచ్చు లేకపోతే అది షాపుల్లో దొరుకుతుందా అని చెబుతుంటారు. ఏమిటంటే హిందూపురంలో ఒక బ్యాంకులో SBI బ్యాంకులో చోరీ జరిగింది. ఆ చోరీది ఏమి జరిగింది? ఆ చోరీలో ఏమి దొంగిలించి దొంగతనము చేసి ఎత్తుకుని పోయింటారు. బంగారము, డబ్బులు ఇలాంటివి దొంగతనము చేసి ఎత్తుకుని పోయింటారు. హిందూపురంలో తుమ్ముకుంట చెక్ పోస్టు దగ్గర ఒక SBI బ్యాంకుకి ఆ SBI బ్యాంకులో ఎక్కడ నుంచి వచ్చి దొంగలు అక్కడ డబ్బులు, బంగారము అంతా దొంగిలించి దొంగతనము చేసుకొని ఎత్తుకుని పోయింటారు. అది ఎలా చేసింటారు? దేశంలో హిందూపురములో తూముకుంట చెక్ పోస్టు వద్ద SBI బ్యాంకులో ఒక పెద్ద చోరీ జరిగింది. ఆ చోరీ ఏమిటంటే కొన్ని కేజీల బంగారము, కొన్ని లక్షల డబ్బులు దొంగతనము చేసి ఎత్తుకుని పోయినారు దుండగులు. ఆ దుండగులు అది ఆ చోరీ ఎలాగా చేసిండారు? ఆ బ్యాంకు వెనుక వైపు ఇంకా కిటికీని కమ్మీలు ఆ రాడ్లు ఆ కంటర్లతో కట్ చేసి ఆ బ్యాంకులో దూరి ఎత్తుకుని పోయిండారు. అవి ఎవరు ఎత్తుకుని పోయింటారు అని పోలీసులు ఎత్తుకుతూ ఉంటారు. మనము చాలా తినే ఆహార పదార్థములు, తినే ఐటముల్లో చాలా మత్తులు కలుపుతూ ఉంటారు. మత్తు ఐటములు, నష ఐటములు ఇలాంటివి కలుపుతూ ఉంటారు. కొన్ని నషాలు అవి మనము తింటాము అంటే నిద్ర జాస్తిగా వస్తూ ఉంటుంది. కానీ చాలామంది తాగే అలవాటు ఉంటుంది, సారాయి తాగుతూ ఉంటారు. కానీ సారాయి తాగే వాళ్ళు ఎప్పుడు తాగుతారు, ఎంత తాగుతారు? తాగినాక ఆ సారాయి కానీ ఆ సారాయి మత్తు ఐటము తాగిద్దాము అంటే అది ఎంత బిన్నె మత్తు ఎక్కుతుంది, అంత బిన్నె పండుకుంటామంటే నిద్రపోయిందాము అంటే ఆ మత్తు వెళ్ళిపోతుంది. సారాయి కానీ ఆ సారాయి తాగితే చాలామంది మనము చూస్తూ ఉంటాము. సారాయి తాగేవాళ్ళు
సారాయి తాగేవాళ్ళు తాగిన ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ సన్నని మత్తు ఎక్కిపోతుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు నిద్రపోయినారు అంటే 1 గంట కానీ 2, 3, 4, 5, 6 గంటలు కానీ నిద్రపోయినారంటే ఆ మత్తు వెళ్ళిపోతుంది. ఆ సారాయి తాగినే మత్తు ఎంత బిన్నె ఎక్కుతుంది, అంత బిన్నె పండుకుంటామంటే అంత బిన్నె ఆ మత్తు వెళ్ళిపోతుంది. కానీ మత్తు ఐటములు ఎలాంటివి అంటే, ఆ నష ఐటములు ఎలాంటివి అంటే, మన తినే ఆహార పదార్థములో ఆ నష మత్తు ఐటములు కలుపుతూ ఉన్నారు. ఆ నష ఏమిటంటే, మనము తిన్న తర్వాత తినే తర్వాత కానీ ఆ నష ఐటము స్లోగా ఎక్కుతుంది. ఆ స్లోగా మత్తు ఎక్కి నిదానంగా ఎక్కుతుంది బాడీలో. అవి నిదానంగా పోతుంది మత్తు నష ఐటములు. ఇలాంటివి కలుపుతూ ఉన్నారు తినే ఐటములలో. ఎంత మనము తినేటామంటే అది ఎంత స్లోగా ఎక్కుతుంది, అంత నిద్రపోయినామంటే అంత జాస్తిగా నిద్ర వస్తూ ఉంటుంది. అంత స్లోగా ఆ మత్తు ఐటము నష ఐటము పోతుంది. ఇలాంటివి నష ఐటములు తినే ఆహార పదార్థంలో కలుపుతూ ఉన్నారు. టార్గెట్లు చేసి తినే ఐటంలో తాగే ఐటంలో నష ఐటంలు కలిపి ఇలాంటివి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఎవరు చేసింటారు? ఆ బ్యాంకులో ఎవరు పోతారు? జాస్తిగా ఎవరు పోతారు? బ్యాంకుల్లో ఉండే వాళ్ళు పోతారు. బ్యాంకుల్లో ఖాతా పెట్టిండే వాళ్ళు పోతారు. బ్యాంకుల్లో డబ్బులు కట్టే వాళ్ళు పోతారు. బ్యాంకుల్లో ఎవరిది పాస్బుక్లు ఉంటాయి, ఎవరిది అకౌంట్లు ఉంటాయి, వాళ్ళు పోతారు. వాళ్ళు జట్టుల్లో ఎవరు పోతారు? అక్కడ కూర్చొని ఎంతసేపు కూర్చుంటారు, ఎంతసేపు కూర్చొని చూస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అమౌంట్ పోతుంది, ఎక్కడ పెడతారు, ఎక్కడ మేనేజర్ ఉంటారు, ఎక్కడ లాకర్లు ఉంటాయి, ఎవరు ఎక్కడ బంగారు పెట్టింటారు, ఆ లాకర్లో ఎవరు పోతారు, ఆ లాకర్లో ఆ లోపల ఎవరు పోతారు, ఆ లాకర్లో నగదు కానీ ఆ బంగారము కానీ ఇలాంటి పెట్టెకి ఎవరు పోతారు, వాళ్ళు చేసింటారా అని పోలీసు వాళ్ళు టార్గెట్ చేసి ఎతుకుతూ ఉంటారు. నగదు ఎక్కడ పెట్టింటారు, బంగారము ఎక్కడ పెట్టింటారు, ఆ బంగారము పెట్టే జాగాల్లో కానీ ఆ డబ్బులు పెట్టే జాగాల్లో కానీ ఎవరు పోతుంటారు? జాస్తిగా బ్యాంకులో ఉండే వాళ్ళు పోతారా, లేకపోతే బంగారము పెట్టే బంగారము పెట్టే వాళ్ళు పోతారా, డబ్బులు పెట్టే వాళ్ళు పోతారా? ఆ లాకర్లు జాగాల్లో ఎవరు పోతారు? వాళ్ళు చేసింటారా? ఎవరు చేసింటారు ఈ పని? అంత బ్యాంకులో దూరి అక్కడ డబ్బు కానీ బంగారము కానీ అంత ధైర్యముగా ఎవరు చోరీ చేసింటారు? ప్రతి ఒక్క బ్యాంకు వాళ్ళు ఎవరన్నా కానీ మన భారతదేశంలో యా బ్యాంకుల్లో కానీ యా దేశంలో కానీ యా బ్యాంకులో వాళ్ళు కానీ చాలా హుషారుగా ఉండాలి. ఆ బ్యాంకులో దూరిండే వాళ్ళు ఆ దొంగలు దూరుతూ ఉండేకే ఫస్ట్ దూరి ఏమి చేసినారంటే అక్కడ ఉండే కెమెరాలు, అక్కడ ఉండే వైర్లు, ఆ కెమెరా కలెక్షన్లు కట్టు చేసి తెలియకుండా మళ్ళీ ఆ టార్చుల్లో లైట్లు వేసి ఎలాగా దొంగతనము చేసి ఎత్తుకుని పోయినారు బంగారము కానీ డబ్బులు కానీ. ఇవి ఎవరు చేసింటారు? బ్యాంకుల్లో ఉండే వాళ్ళే చేసింటారు. ఆ బ్యాంకుల్లో ఖాతా పెట్టే వాళ్ళు ఎవరు పెడతారు, ఎక్కడెక్కడ పోతారు, ఎంతసేపు కూర్చుంటారు బ్యాంకుల్లో, ఎప్పుడు పోతారు, ఎంతసేపుకి బయట వస్తారు చూసుకొని ఇలాంటివి టార్గెట్లు చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో మనమంతా చాలామంది చాలా హుషారుగా ఉండాలి. మనము తినే ఐటముల్లో చాలామందికి మనము చూస్తూ ఉంటాము, మనము వింటూ ఉంటాము. ప్రతి ఒక్క న్యూస్లో కానీ ప్రతి ఒక్క పోస్టులో కానీ మనము చూస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఏమిటంటే మనము ఐటములు తెచ్చి మనము ఇంటిలోనే మనము తయారు చేసిండే ఐటముల్లోనే చాలామందికి ఎఫెక్ట్లు అవుతుంటాయి. క్యాన్సర్ వచ్చేది కానీ, గుండె జబ్బు వచ్చేది కానీ, హార్ట్ వచ్చేది కానీ, ఇలాంటివి గుండెపోటు వచ్చేవి కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఏమిటి జరుగుతాయి? మనం దాని గురించి తెలుసుకోవాలి. చాలా తినే ఐటముల్లో చాలా ప్యాకింగ్ ఐటములలో చాలా టార్గెట్లు నడుస్తూ ఉన్నాయి. చాలా టార్గెట్లు ఏమిటంటే ఒక ప్యాకింగ్ ఐటములు చాలా వేస్తారు. కంపెనీ వాళ్ళు కానీ ఏజెన్సీ వాళ్ళు కానీ వేస్తూ ఉంటారు. కానీ కంపెనీ వాళ్ళు చేసేలేదు, ఏజెన్సీ వాళ్ళు చేసేలేదు. అది ఎవరు చేస్తారు? సేమ్
అలాగే లేబుల్స్ తీసుకొని అందులో డూప్లికేట్ ఐటమ్ మిక్స్ చేసుకొని మనకి తొందర అయ్యే ఐటము కానీ, మనకు నష ఎక్కే ఐటము కానీ, మనకు హార్ట్ వచ్చేది, ఇలాంటివి ఆ నష ఐటములోనే విషము ఉంటుంది. ఆ విషమే కొంచెము అదే ఎఫెక్ట్ అయ్యి మనకి నష అయ్యి మన బాడీలో తొందర అవుతుంది. గుండె నొప్పి వచ్చేది కానీ, మనకి క్యాన్సర్ వచ్చేది కానీ, మనకి చాలామందికి హార్ట్ వచ్చేది కానీ, గుండె పొట్టు వచ్చేది కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ లేబుల్స్ అవి డూప్లికేట్ చేసుకొని ఐటమ్లు ఎవరు వేస్తారు, మనము దాని గురించి మనం అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక ఐటమ్ తీసుకొని పోతూ ఉంటారు. ఆ ఐటమ్ అంగడి వాళ్ళకి తెలియదు, ఆ దుకాణములు కానీ ఆ షాపు వాళ్ళకి కానీ తెలియదు. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు. చూసేకి ఫ్రెష్గా ఉంటుంది లేబుల్. ఆ లేబుల్ మనము తీసుకొని మనము యూస్ చేస్తూ ఉంటే, మనము వాడుతూ ఉంటే మనకి తెలుస్తుంది. అప్పుడు మనము పోయి వాళ్ళకి చెప్పిండాము అంటే, ఆ అంగడి వాళ్ళకి, ఆ షాపు వాళ్ళకి ఇందులో ఏమో కల్తీ ఉంది, ఇందులో ఏమో మిక్సింగ్ అయ్యింది అని చెబితే వాళ్ళు ఆలోచించి ఎవరు ఈ ఐటమ్ వేసిండారు వాళ్ళకి చెప్పుతారు. వాళ్ళు ఏమి చెప్తారంటే ఆ ఏజెన్సీ వాళ్ళకి చెబుతారు, ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి చెబుతారు. అప్పుడు వాళ్ళు హుషారు అవుతారు. మన సేమ్ లేబుల్ తీసుకొని ఎవరు డూప్లికేట్ చేసి తయారు చేసి అంగిళ్ళకి వేస్తూ ఉన్నారు అని వాళ్ళు హుషారు అవుతారు. వాళ్ళు చెక్ చేస్తారు ఈ పని ఎవరు చేస్తూ ఉన్నారు, ఆ అంగిళ్ళకి పోయే ఐటములు వాళ్ళు చేస్తూ ఉన్నారా, వాళ్ళకి సపరేట్గా ఎవరన్నా ఆ డూప్లికేట్ ఐటమ్లు ఇస్తూ ఉన్నారా, అందులో కలుపుకొని పోయి మీరు అంగిళ్ళకి షాపులకి వేయండి అని ఇస్తూ ఉన్నారా అని దాని గురించి మనము తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఒక ఉదాహరణకి ఏమిటంటే మనము తెలుసుకోవాల్సింది, మనము ఒక రోజుకి ఎన్ని ఐటములు యూజ్ చేస్తూ ఉంటాము. చక్కెర యూజ్ చేస్తూ ఉంటాము, శనగ గింజలు యూజ్ చేస్తూ ఉంటాము, టీలో ఆకు పొడి వేసుకొని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఉప్పు ప్రతి ఒక్కరూ డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇలాంటివి కొన్ని ఆయిల్ ప్యాకెట్లు ఇలాంటివి మనము యూజ్ చేస్తూ ఉంటాము. శనగింజలు కానీ, నూనె ప్యాకెట్లు కానీ, ఉప్పు ప్యాకెట్లు కానీ, చక్కెర కానీ, టీ ఆకు కానీ, ఇలాంటివి నూనె ప్యాకెట్లు ఇలాంటివి డైలీ యూజ్ చేస్తూనే ఉంటాము. దానికి మనము ఆలోచించాలి ఇందులో ఏమన్నా ఎఫెక్ట్ కలిపి వస్తూ ఉన్నాయా అని. కానీ కొన్ని ఐటములు ఇలాంటివి ఐటములలో కొన్ని కల్తీలు జరిగి వస్తూ ఉన్నాయి. లేబుల్ చూసేకి మనము ఫ్రెష్గా ఉంటుంది. ఆ లేబుల్ చూస్తూ ఉంటే ఫ్రెష్ కంపెనీ ఐటము అనుకోవచ్చు, కానీ అది కంపెనీ ఐటమే. ఆ లేబుల్ కంపెనీదే, కానీ అందులో ఏమో కల్తీ అయ్యింది, ఎక్కడో తయారు అయ్యి మిక్సీ అయ్యి అవి అంగిళ్ళకి వేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మన భారతదేశం వాళ్ళకి ఇలాంటివి తింటాము అంటే చాలా ఎఫెక్ట్లు అవుతాయి. మత్తు ఐటములు కలుపుతూ ఉన్నారు. ఏమి కలుపుతూ ఉన్నారు? ఏమన్నా టీ ఆకులు, ఏమన్నా హన్సు ప్యాకెట్లు కలిపి గుట్కాలు ఇలాంటివి అవి పౌడర్ చేసి ఏమైనా కలిపి వేస్తూ ఉన్నారా? ఇలాంటివి మనము తాగిండాము అంటే అది ఏమి గుండె నొప్పు కానీ, నష ఐటము ఎక్కి కానీ ఎఫెక్ట్లు అవుతుంటాయా? దాని గురించి మనము ఆలోచించి తెలుసుకోవాలి. టీ ఆకుల్లో కానీ, ఆ చక్కెర ప్యాకెట్లు, ఆ చక్కెర బూటుల్లో ఏమైనా డూప్లికేట్ కలిపి ఎవరైనా మిక్సింగ్ వేసి ఆ డూప్లికేట్ బూట్లో చక్కెర బూట్లు ఎవరైనా మరుస్తూ ఉన్నారా? దాని గురించి మనము తెలుసుకోవాలి. నూనె ప్యాకెట్లు చూసేకి అది ఫుల్ కవరింగ్ అయి ఉంటుంది, అందులో కూడా మత్తు ఐటమ్లు కలిపి అలాంటివి నూనెల్లో కూడా ప్యాకెట్లు డూప్లికేట్లు వేస్తూ ఉన్నారు. దాని గురించి మనము తెలుసుకోవాలి. ఆ బెల్లములో కూడా కొంచెము కల్తీ అయ్యి వస్తూ ఉంది. ఆ బెల్లములో ఏమి కల్తీ అవుతూ ఉంది అని మనము తెలుసుకోవాలి. ఆ బెల్లము తీసుకొని మనము 1 నెల కానీ, 1.5 నెల కానీ, 2 నెలలు కానీ పెట్టినామంటే ఆ బెల్లము కలరు తిరిగిపోతుంది. అప్పుడు మనం తెలుసుకోవచ్చు అది ఒక ఆకారంలో తిరిగిపోయింది, అది బెల్లము ఎందుకు ఇలా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని మనకి తెలుస్తుంది. అలాంటి బెల్లములో కూడా కొన్ని ఎఫెక్ట్లు వస్తుంటాయి. బెల్లము కానీ, చక్కెర కానీ, నూనె ప్యాకెట్లు కానీ, శనగింజలు ప్యాకెట్లు కానీ, టీ ఆకు ప్యాకెట్లు కానీ ఇలాంటివి మనము చాలా హుషారుగా చూసి తీసుకోవాలి. అందులో ఏమైనా ఎఫెక్ట్ అయితే అప్పటికప్పుడే మనం పోయి ఆ అంగడి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. మామ అని చాలామంది చంద్రుడిని పిలుస్తారు, పెద్ద వాళ్ళు పిలుస్తారు. పెద్ద వాళ్ళు
చంద్రుడిని చందమామ అని పేరు పెట్టి చిన్న చిన్న బిడ్డలకి చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎత్తుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. భోజనము తినిపిస్తే కూడా వాళ్ళు తినలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆకాశములో చంద్రుడిని చూపించి చందమామ అని ఒక జాబిల్లి పాట పాడి ఆ పిల్లలకి తినిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ చిన్న పిల్లలు నవ్వుతా చందమామని చంద్రుడిని చూస్తూ తింటూ ఉంటారు. ఆ చందమామని చూస్తూ ఉంటే ఆ పెద్దలు ఆ తల్లులు చిన్న బిడ్డలకి తినిపిస్తూ ఉంటారు. ఆ తినిపిస్తూ ఉంటే వాళ్ళు ఆ తిండి పైన ఆ తినిపించే ఐటము పైన ఆలోచించకుండా ఆ చందమామని చూస్తూ తింటూ ఉంటారు. అప్పుడు ఆ చిన్న పిల్లలకి చిన్న బిడ్డలకి కడుపు నిండిపోతుంది. ఆ తల్లులు ఆ తినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఒక ఖుషి, ఆ బిడ్డలకి ఒక ఖుషి. అందుకని చిన్న బిడ్డలు కానీ చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ చంద్రుడిని చూసింటారంటే చందమామ అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. మన భారతదేశంలో అందరూ ప్రతి ఒక్కరూ ఎక్కడన్నా కానీ ఎప్పుడన్నా కానీ ప్రతి ఒక్కరూ మన భారతదేశం వాళ్ళు అందరూ చాలా తినే ఐటెంలో హుషారుగా ఉండాలి. ప్రతి ఒక్క లేబల్ ఐటము కానీ ప్రతి ఒక్క ప్యాకింగ్ ఐటము కానీ మనము తినే ఐటెంలోనే అందులోనే ఫ్రెష్ ఐటములు వస్తూ ఉన్నాయి, అందులోనే కల్తీ ఐటములు మిక్సింగ్ అయ్యి వస్తూ ఉన్నాయి. దాని గురించి మనము తెలుసుకోవాలి, దాని గురించి మనము హుషారుగా ఉండాలి. అందులోనే మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి, అందులోనే క్యాన్సర్ వస్తూ ఉన్నాయి, అందులోనే మత్తు ఎక్కి చాలామందికి తొందర అవుతూ ఉంది, అందులోనే గుండె నొప్పులు వస్తూ ఉన్నాయి. అందుకని మనము తినే ఐటములు ప్యాకింగ్ ఐటములు కానీ ప్రతి ఒక్క ప్యాకింగ్ ఐటము కానీ ఇలాంటివి హుషారుగా చూసి మనము వాడుకోవాలి. ఇలాంటి ఐటములు ఒక్క పూట కానీ 2 పూటలు కానీ 3 పూటలు కానీ ఇలాంటివి భోజనము తిన్నట్లు మనము ఒకే రకము ఐటములు ఇలాంటివి తినిందాము అంటే ఇలాంటి ఎఫెక్ట్లు అవుతూ ఉంటాయి. పిల్లలకి తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన భారతీయులందరికీ చాంద్ భాషా ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఈ న్యూస్లో ఇంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.